నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నందూస్ వరల్డ్ ఈ స్కామ్లో ఎంతోమంది విక్టిమ్స్ బయటికి రావడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం విక్టిమ్స్ అందరూ కూడా ఆంధ్రాకి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణ కన్నా కూడా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. స్టూడెంట్స్ ఉన్నారు దాంట్లో, లేకపోతే డిపెండెంట్ వీసా మీద వైఫ్ ఆర్ హస్బెండ్ అలా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వీళ్ళ వర్షన్ అయితే డిఫరెంట్గా ఉంది, వాళ్ళ వర్షన్ డిఫరెంట్గా ఉంది. మా మీద ఇప్పుడు ఎన్నో ఇయర్స్ నుంచి జరుగుతున్న ఒక ప్లాన్ ఇది. కావాలని చెప్పేసి మమ్మల్ని నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారని వాళ్ళ వర్షన్ ఆల్రెడీ విన్నాం కొంత మనం ఫోన్ కాల్లో. బట్ విక్టిమ్స్ అందరూ కూడా క్లియర్గా విత్ ఎవిడెన్స్ మొత్తం కూడా మేము స్క్రీన్ షాట్లతో సహా, అంటే ఎవిడెన్స్ అంటే మొత్తం అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసిన ప్రూఫ్స్ కూడా పంపారు మీడియా అందరికి కూడా. ప్రజెంట్ నాతో పాటు లైవ్లో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు లక్ష్మణ్ గారు యూకే నుంచి. అసలు వీళ్ళు ఎంత ఇచ్చారు, అసలు వాళ్ళకి ఎలా కాంటాక్ట్ అయ్యారు, వీళ్ళ వర్షన్ ఏంటో విందాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మణ్ గారు, అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే మాస్క్ పెట్టుకుంటున్నారు అనేది కూడా ఒకటి వినపడుతుంది బయట, మీకు తెలిసే ఉంటుంది డెఫినెట్గా. ఇంకా అంటే పరువు పోతుంది అనేది ఒకటి అందువల్ల, లేకపోతే లేదండి, ఇక్కడ కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ మాకు. సో, అదే ఒక రీజన్‌లో రండి. ఎందుకంటే వీసా మాది రీసెంట్‌గా అది టైం అయిపోయింది. సో, రీసెంట్‌గా పోయింది వాళ్ళ వల్ల. ఓకే. సో, కంపెనీ రివోక్ చేయడం వల్ల పోయింది. సో, ఇప్పుడు మళ్ళీ మేము వేరే వీసాకి స్విచ్ అయ్యే లోపల మేము మళ్ళీ ఇంక వీసా వేసుకోలేదండి. మాకు కొంచెం టైం ఉంది ఇప్పుడు. తొందరగా ఓకే. వీసా ఓకే. వేసుకోవాలి. లేకపోతే మళ్ళీ ఇబ్బంది కదండీ. మళ్ళీ ఇండియా పంపించేయడం చేస్తే కాదు లక్ష్మణ్ అలవాటు గారు, లేదంటే. కేవలం మనీ మాత్రమే మీరు లాస్ అవ్వలేదు, ప్రజెంట్ అక్కడ స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేస్తున్నారా ఏదైనా? 1 ½ ఇయర్ నుంచి స్ట్రగుల్స్ ఫేస్ అవుతూనే ఉన్నామండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వీసా తీసుకోవడం, ఆ వీసా వల్ల జాబ్ కోసమని అప్లై చేసుకున్నాం ఫస్ట్ మేము. సో, వాళ్ళు జాబ్ ఇస్తామని చెప్పేసి జాబ్ ఇవ్వలేదు. ఎప్పుడు ఇవ్వలేదంటే ఎగ్జాక్ట్‌గా మాకు ఆగస్ట్ 2024 నుంచి ఇక్కడ జాబ్ లేదండి. సో సో, అప్పటి 2024 నుంచి నుంచి కూడా ఇక్కడ ఖాళీగా ఉన్నారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద జాబ్. వెయిటింగ్ ఫర్ ద జాబ్ అండి. జాబ్ లేదండి వాళ్ళది ఇదంతా. ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఇలాగే చెప్తూనే ఉంటారు. తప్పించుకుంటూనే ఉంటారు. వాళ్ళ రెస్పాన్స్ అసలు సరిగ్గా ఉండదు. సో, ఈ వీసాలో ఇరుక్కుపోయి ఉన్నాం కాబట్టి మేము వేరే దగ్గర జాబ్ చేయడానికి కూడా ఉండదు. ఓహో! సో, అంటే వేరే ఇది కంపెనీస్ ఎవరు హైర్ చేసి ఓకే. ఇది రిజెక్ట్ అయితే గాని నెక్స్ట్ మళ్ళీ అప్లై చేసుకోవడానికి మీకు మళ్ళీ పాసిబుల్ ఉంటుందా అండి? చేసుకోవడానికి లేదు. పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ 1 మంత్ అయిందండి నాకు మెయిల్ వచ్చి కరెక్ట్‌గా. మీ వీసా కంపెనీ రివోక్ చేసాము. మీకు స్పాన్సర్ లైసెన్స్ క్యాన్సిల్ చేసాము ఆ కంపెనీకి. సో, మీరు 1 మంత్‌లో వెళ్ళిపోవాలి కంపెనీ నుంచి. సారీ, యూకే నుంచి అని చెప్పారండి. యూకే నుంచి 1 మంత్‌లో మీరు వెళ్ళిపోవాలి ఇండియాకి. వెళ్ళిపోవాలండి. ఈ లోపల మేము వెతుక్కోవాలి జాబు. ఇక్కడ స్పాన్సర్‌తో పాటు జాబ్ ఇస్తే ఇక్కడ ఉండాలి. లేదంటే 1 మంత్‌లో ఇండియా వెళ్ళిపోవాలి మేమింకా. లక్ష్మణ్ గారు ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఎళ్లారు యూకే? మీరు ఎందుకెళ్లారు? వీళ్ళకి అసలు ఎలా కాంటాక్ట్ అయ్యారు మీరు? 2023 మేము మే 9థ్ వచ్చామండి ఇక్కడికి. 2023 మే 9థ్ 1 ఇయర్ నా వైఫ్ మాస్టర్స్ కోసమని వచ్చాము ఇక్కడికి. సో, 1 ఇయర్ మాస్టర్స్ కోర్స్ లాస్ట్ ఫైనల్ అయిపోయే టైంలో 2024 అయిపోతుంది. ఆ టైంలోనే ఒక మ్యూచువల్ ఫండ్స్ ద్వారా తెలుగు కమ్యూనిటీ ద్వారా వీళ్ళు పరిచయమయ్యారు. సో, వీళ్ళు అలా ఒక వీసా అండ్ స్పాన్సర్‌షిప్ జాబ్స్ ఇప్పిస్తామని చెప్పారు. వాళ్ళకి డెస్టినీ కన్సల్టెన్సీ రిక్రూట్‌మెంట్ ఉంది. సో, మేమేమనుకున్నామంటే ఇండియాలో లానే ఇక్కడ కూడా కన్సల్టెన్సీ ఉందేమో, జాబ్స్ ఇప్పిస్తారేమో అన్న దాంట్లోనే వెళ్ళాం. సో, వీళ్ళు డైరెక్ట్‌గా మాకు స్పాన్సర్డ్ వీసా జాబ్ ఇప్పిస్తాము. ఎందుకు అక్కడెక్కడ వెతకడం, మేము ఇప్పిస్తామని చెప్పారు. సో, మీ అదైతే వైఫ్ కొంచెం ఆఫర్ గవర్నమెంట్ చేశారు. మాకు కొంచెం జాబ్స్ ఇప్పిస్తాము, మాకు ఏజెన్సీ ఉందని చెప్పారు. అంతేనా? అవునండి. ఓకే. సో, మనమేమనుకుంటామంటే ఓకే, తెలుగు కమ్యూనిటీ కొంచెం హెల్ప్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు బాగా కష్టపడొచ్చాము అది అది ఇది అని వీడియోస్‌లో చెప్తుంటే మేము గూడా సో, పాపం వాళ్ళంత కష్టపడొచ్చారు కదా! మిగతా వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరు కష్టపడకూడదు అనుకుంటున్నారేమో! అట్లా హెల్ప్ చేస్తున్నారనుకోని మేము వాళ్ళని అప్రోచ్ అయ్యేవాళ్ళం. హ్మ్. సో, ఆ కన్సల్టెన్సీ ఫీజెస్ అవన్నీ కలిపి కూడా ఒక £18,000 ఉంటాయని ముందే చెప్పారండి ఆయన. £18,000 18,000 పౌండ్స్ ఉంటాయన్నారు. ఈచ్ పర్సన్‌కి. ఒక పర్సన్‌కండి. ఓకే. సో, మేము 18 మంత్స్ అంటే ఒక దాదాపు ఒక 1 ఇయర్ అక్కడ కష్టపడి సంపాదించింది అక్కడ పార్ట్ టైమ్ చేస్తూ సంపాదించింది మొత్తం తీసుకెళ్ళి ఆయనకే ఇచ్చాం. అయ్యయ్యో! సో, ఒక మంచి జాబ్ వస్తది. ఒక వీసా ఉంది. ఒక 3 ఇయర్స్ హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. ఒక రెస్పెక్టబుల్ జాబ్ ఉంటది. ఈ పార్ట్ టైమ్, ఈ హార్డ్ వర్క్ ఇవన్నీ ఏం లేకుండా కొంచెం మంచిగా చేసుకోవచ్చు అన్న దాంతోనే అనవసరంగా అక్కడ ఇచ్చామండి. సో, అట్లా ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా అండి, లాస్ట్ మంత్ వరకు కూడా మాకు జాబ్ లేదు. ఏం లేదు. ఆయన దగ్గర నుంచి ఒక్క రెస్పాన్స్ ఉండదు. ఆయనని 3, 4 సార్లు కలవడం జరిగిందండి. ఆయన ఉండేది వేరే ఏరియాలో. నేనున్న ప్లేస్ నుంచి ఆయన దగ్గరికెళ్ళడానికి నాకు 3 ½ అవర్స్ ట్రైన్ జర్నీ పడుతుందండి. ఓకే. సో, అయినా గాని అక్కడ ఆయన హోటల్ దగ్గరికెళ్ళాము. ఆయన ఇంటి దగ్గరికెళ్ళాము. ఆయన ఆఫీస్ దగ్గరికెళ్ళాము. అసలు ఆయన ఇచ్చిన కంపెనీ
పేరే లేదండి. అయ్యయ్యో! మొత్తం ఫేక్ కంపెనీలు. ఆ! అది ఫేక్ కంపెనీ అండి. అది ఆ కంపెనీలో రమానందన్ అన్న కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్ అండి. హ్మ్. ఆవిడ ఇప్పుడు కరెక్ట్‌గా ఇప్పుడు నాకే 2024 రమానందన్ ఓకే. ఇప్పుడు ఈమేమైతే నాకు ఆ! సంబంధం లేదని చెప్తుందో ఈమె డైరెక్టరే. ఆమె వన్ ఆఫ్ ది డైరెక్టర్ అండి. ఆమెని 2024లో ఆమె రిజైన్ చేశారు. 2024 జూలైలో ఆమె రిజైన్ చేసింది ఆ కంపెనీ నుంచి. ఓకే. అలాగా నేను మనీ కూడా ఆవిడకి కూడా చాలా పంపించానండి. ఆవిడ అకౌంట్‌కి పంపించాను నాకు మనీ. సంబంధమే లేదని మాట్లాడింది నాతో కాల్‌లో నిన్న. నాకు సంబంధమే లేదు. లేదండి. నేను అలాగే డైరెక్టరే అంటారు. కాదు. నాకు ఒక్క రూపాయి కూడా సింగిల్ రూపీ కూడా నేను తీసుకోలేదు విక్టిమ్స్ దగ్గర నుంచి. ఆవిడంతట ఆవిడనే నేను కలిసి చెప్పినప్పుడు, "నాకు హెల్త్ బాలేదు. నేను ఇండియా వెళ్తున్నాను. ఏం పర్లేదండి. ప్రాజెక్ట్ వచ్చేదుంది. ప్రాజెక్ట్ రాంగానే మీకు జాబ్ ఇప్పిస్తాం గ్యారంటీగా. అలాంటిదేం లేదు. మీరేం దిగులు పడకండి. మనం ఉన్నాం కదా! నేనున్నాను కదా!" అని చెప్పిందండి ఆవిడ నాకు. మరి సో, ఆవిడ మీరు సంబంధం కూడా లేనప్పుడు ఆవిడ ఎందుకు యూట్యూబ్‌లో ఆ చెప్తుందండి? వీడియోస్ చూసి నమ్మేసారింక. కష్టపడొచ్చాం ఇక మేము గూడా. వా వాళ్ళకి అవునండి. వాళ్ళు మేము ఒక పూటే తిని బతికాము అది ఇది అంటే, సో, మేము కూడా అలాగే ఫ్యామిలీ అలాగే ఫీల్ అయ్యామండి. ఓకే. మన స్ట్రగుల్స్ అన్నీ కూడా వాళ్ళు కూడా పడొచ్చారు కాబట్టి, వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారేమో అలా అనుకుంటాం. హ్మ్. ఆల్‌మోస్ట్ ఎంతిచ్చారండి ఇండియన్ రూపీ మీరు? ఇప్పటికైతే 23,00,000 అవుద్దండి. 22,00,000 చేంజ్. 22,00,000 చేంజ్ ఇచ్చారు మీరు. కానీ వీసా పార్ట్ టైమ్ ప్రాసెసింగ్ చేసుకుంటే మాత్రమే మేము చేస్తాము. కేవలం ఆ ఫీజు మాత్రమే మేము వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం గానీ, వేరే ఫీజెస్ ఏం తీసుకోము మేము అని జెప్పారు. మరి 22,50,000 ఓన్లీ వీసా ప్రాసెసింగ్ అవుతుందా యూకేలో? ఆ ఒక్క ప్రాసెసే వాళ్ళు చేయరండి. వీసా ప్రాసెస్ చేయరు వాళ్ళు. ఓన్లీ కాజ్ ఇస్తారంతే. వీసా ప్రాసెస్ మొత్తం మళ్ళీ మనమే చేసుకోవాలి. వాళ్ళేదైతే చేస్తామని చెప్పారో ప్రాసెసింగ్ అంతా, అదంతా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం దగ్గర నుంచి మిగతా అన్నీ కూడా మనమే చేసుకోవాలి. వాళ్ళు ఓన్లీ కాజ్ మాత్రమే ఇస్తారు. సీఓఎస్ ఇస్తారు. ఓకే. ఓకే. కానీ ఆ లక్ష్మణ్ సీఓఎస్‌ని గారు బేస్ చేసుకొని అంటే మనమే నేను విన్నది యూకేలో 5 ఇయర్స్ ఉన్న తర్వాత నెక్స్ట్ సిక్స్త్ ఇయర్ ఐఎల్ఆర్. ఐఎల్ఆర్‌కి అప్లై ఐఎల్ఆర్ ఇంకొక 1 ఇయర్ ఉన్న తర్వాత డైరెక్ట్‌గా వెళ్లి మీరే సిటిజన్‌షిప్ తీసుకోవచ్చు బ్రిటిష్‌దని విన్నాను నేను. మీరే అప్లై అవునండి. చేసుకోవాలి డైరెక్ట్‌గాని విన్నాను. కానీ మీరెందుకు ఇలాంటి ఏజెన్సీ‌లని నమ్మేసి మోసపోయారు అసలకి? దానికి ఇప్పుడు ఆ 5 ఇయర్స్ ఇక్కడ ఒక స్పాన్సర్డ్ జాబ్‌లో ఉండాలండి. అంటే ఇక్కడ ఈ కంపెనీ ఏదైనా ఒకటి స్పాన్సర్‌షిప్ జాబ్‌లో ఉండాలి. 5 ఇయర్స్ ఎట్ ఎ స్ట్రెచ్ ఒక 5 ఇయర్స్ ఒక జాబ్ చేస్తూ ఇక్కడ ఉంటే స్పాన్సర్డ్ వీసాలో ఉంటే, అప్పుడు మనం ఎలిజిబుల్ అవుతామండి ఓకే. ఐఎల్ఆర్‌కి. ఓకే. మనం స్టూడెంట్‌గా వచ్చాము. స్టూడెంట్‌గా వచ్చి ఒక 2 ఇయర్స్ వచ్చి 2 ఇయర్స్ పీఎస్‌డబ్ల్యూ చేసి, ఆ తర్వాత మళ్ళీ ఒక 2 ఇయర్స్ జాబ్ చేసి వెంటనే అట్లా అవ్వదండి. ఇప్పుడు స్టూడెంట్‌గా ఉన్నంత వరకు, ఆ పీఎస్‌డబ్ల్యూలో ఉన్నంత వరకు ఇది కౌంట్ కిందకి రాదు ఐఎల్ఆర్‌కి. ఎప్పుడైతే మీకు స్పాన్సర్డ్ వీసా జాబ్ ఉంటుందో, అప్పుడు ఆ ఫస్ట్ ఇయర్ నుంచి ఫిఫ్త్ ఇయర్ వరకు చేస్తే అది కౌంట్ అవుతుంది. సో, అది వీళ్ళిక్కడ చేస్తారు. ఓకే. సో, ఆ అది 5 ఆశగా ఇయర్స్ వరకు చూపిస్తారంతే. కాపాడటానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా కుదిరితే ఓకే. కుదరకపోతే హ్యాండ్స్ అప్ అంతే. కొద్ అంతే హ్యాండ్స్ అప్ అండి. అప్పుడు ఓకే. మళ్ళీ హ్యాండ్స్ అప్ అండి ఇక. వీళ్ళు అందరూ చేసింది అదేనండి. అందరూ అనుకున్నారు, ఇప్పుడు మేము స్టూడెంట్‌గా వచ్చిన తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ పీఎస్‌డబ్ల్యూలో ఉంటే అది కౌంట్ అవ్వదు కదా! ఆ 2 ఇయర్స్ బదులు వీళ్ళ దగ్గర జాబ్ తీసుకుంటే మనకి కంటిన్యూయస్‌గా ఉంటది కదా! ఒక 5 ఇయర్స్ చేసుకోవచ్చు మనం. ఒక 2 ఇయర్స్ మనకు సేవ్ అవ్వద్దు కదా! అని అనుకున్నాం. అందరూ అలా అనుకుంటారు. అందరూ ట్రై చేస్తూనే ఉంటారండి జాబ్స్ కోసం. హ్మ్. హ్మ్. వచ్చిన ఫస్ట్ డే నుంచి అందరూ ఇండీడ్‌లోనో, లింక్డ్ఇన్‌లోనో జాబ్ చేస్తూనే ఉంటారు. అండ్ వీళ్ళని డైరెక్ట్‌గా వీళ్ళు కూడా మాకు అలాగే అప్రోచ్ అయ్యారండి. ఓకే. ఆ ప్రాసెస్ ఇండీడ్‌ని వీళ్ళు కొంచెం రాంగ్ వేలో యూజ్ చేసుకున్నారు. అర్థమైంది. అర్థమైంది. అదేలే వాళ్ళు ఎప్పటినుంచో అక్కడ ఉన్నారు కాబట్టి ఇన్‌ఫ్లూయెన్స్ చేసుకోగలిగారు. ఇన్‌ఫ్లుయెన్స్ చేసుకోగలిగారండి. అండ్ వీళ్ళిక్కడ ఎవరు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరు సరిగ్గా తెలీదండి వీళ్ళకి. ఆ ఇంటి దగ్గరికెళ్ళి మాట్లాడదాము, ఏమైనా చేద్దామన్నా గాని, అసలు వీళ్ళు ఏ ఫంక్షన్స్ గాని, తెలుగు కమ్యూనిటీస్ కానీ వాళ్ళకి ఎవరు పిలవరండి. ఎవరు రారు వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్. హుహుహుహు. ఇక్కడ ఓకే. తెలుగు కమ్యూనిటీస్‌ని చాలా మందిని అప్రోచ్ అయ్యారు సపోర్ట్ కోసం ఫస్ట్‌లో. ఇలా మేము ఇబ్బంది పడ్డాము ఎవరైనా హెల్ప్ చేస్తారంటే అసలు వాళ్ళు ఇట్లా చేస్తారని వాళ్ళందరికి తెలుసండి. సో, అందుకే వాళ్ళెవరు ఈ ఫంక్షన్స్‌కి కానీ, ఏ ఈవెంట్స్‌కి కానీ ఎక్కడికి పిలవరు వాళ్ళని. ఓకే. ఎంతమంది స్టూడెంట్స్ మేబీ ఇలాంటివి అంటే చాలామంది మేమున్నాం, మేము మోసపోయాం అంటున్నారు కాబట్టి ఎంతుండొచ్చండి? రఫ్‌గా ఒక 200 300 500 స్టూడెంట్స్ మోసపోయారా? 187 స్టూడెంట్స్ అయితే ఇక్కడే ఉన్నారండి. వీళ్ళు మోసపోయిన వాళ్ళు. వీళ్ళు మోసపోయిన వాళ్ళు ఇప్పుడు 187 మంది ఇక్కడ ఉన్నారండి. కొంతమంది ఇండియాలో ఉన్నారు. ఓహ్! ఇండియాకి గూడా వచ్చేసారు మళ్ళీ. ఇండియాకొచ్చేస్తారండి. ఇప్పుడేముంది ఇప్పుడు ఓవరాల్‌గా నేను ఎంత నెల రోజుల్లో స్కామ్ నేను వీసా తీసుకొని జరిగుండొచ్చండి? ఒక 50-100 కోట్ల వరకు జరిగుండొచ్చా?
70-80 వరకైతే ఈజీగా ఉంటదండి. ఎందుకంటే 70 to ఒక్కొక్క 80 పర్సన్ దగ్గర సిఆర్. మీరు తీసుకోండి. సీఆర్ ఉంటదండి. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర 22,00,000 అండి. సో, నేనొక్కడిని కొంచెం తక్కువ కట్టాననుకోండి. మిగతా వాళ్ళు 30,00,000 కట్టారు. కొంతమంది 40,00,000 కట్టారు. అందమైంది. ఆ! సో, వీళ్ళు చెప్పేయన్నీ ఇలా ఉంటాయి. మీకు 5 ఇయర్స్ వీసా ఇస్తామని చెప్తారు. అది 3 ఇయర్స్‌కే ఇస్తారు మళ్ళీ లాస్ట్ మొమెంట్‌లో. ఎందుకంటే మనకు సో, పీకల 2 ఇయర్స్ దగ్గరకొచ్చిన మళ్ళీ తర్వాత అల్లాడిస్తారు. మళ్ళీ అలాడిస్తారు మళ్ళీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఇయర్స్ కూడా ఉంచరండి క్లియర్‌గా. ఇక్కడ మనకి జాబ్‌తో పాటు కాబట్టి కంపల్సరీగా జాబ్ ఇచ్చినప్పుడు పేరోల్ రన్ చేయాలి, సాలరీ వేయాలి అండ్ వాళ్ళకి టాక్స్ అయన్నీ చూపించాలి. వీళ్ళు ఏం చూపించరు కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు అవన్నీ తీసేసిందండి. పంపించేస్తుంది. కానీ మీకు 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 తెలుసు కదండీ! మీరు చదువుకున్న వాళ్ళు, ఇంకా యూకేలో మాస్టర్స్ చేయడానికెళ్ళి జాబులు చేయాలనుకున్న వాళ్ళు, ఒకప్పుడు పెద్ద ఎత్తున ఇండియన్స్ యూకే వదిలిపెట్టి ఎళ్ళిపోవాలని పెద్ద ఫైట్‌లే జరిగినియి. ఆ! అలాంటిది ఎందుకు యూకేనే ఇంకా కావాలని అక్కడే అదే ప్లేస్‌ని మీరు చూజ్ చేసుకొని అక్కడే ఉండి, ఇక్కడే డబ్బులు కట్టేసి వీసాల కోసం మోసపోయి ఇంకా స్టూడెంట్స్ ఎందుకు అలా ఉన్నారో అర్థం కావట్లేదు నిజంగా. యూఎస్‌లో కొంచెం గన్ కల్చర్ ఎక్కువ కాబట్టి యూఎస్ ఎళ్ళటానికి కొంతమందికి భయమండి. అండ్ కెనడాలో అసలు జాబ్సే లేవు కాబట్టి అండ్ ఆ క్లైమేట్ అక్కడ ఉండలేం. యూకే ఒక్కటే కొంచెం అటు ఇటు కాకుండా మధ్యలో ఉందండి. అండ్ కొంచెం ఈజీగా జాబ్స్ దొరుకుతాయి. కొంచెం సంపాదించుకోవడానికి ఉంటుంది. కొంచెం సెటిల్ అవ్వడానికి ఈజీ సెటిల్ అవ్వచ్చు. ఒక 5 ఇయర్స్ వరకు ఉంటుంది. అదే యూఎస్‌లో అయితే అదంత ఈజీ కాదు కదండీ సెటిల్ అవ్వడానికి కోసం ఫ్యామిలీ సెటిల్ అవ్వడం. అందు గురించి యూకే అనుకుంటున్నాం. యూకే అనుకుంటేనేమో అది డబ్బు ఇప్పుడు కోసమే ఇలాంటోళ్ళు దొరికారిక్కడ. డెఫినెట్‌గా. ఎవరమైనా అందుకోసమే ఎళ్తాం యూఎస్, యూకేలకి. అంతకు మించి దేనికెళ్తాం? ఒక 10 ఇయర్స్ వర్క్ చేసుకొని, ఆ డబ్బుతో ఇక్కడికొచ్చి మంచి కంపెనీస్. ఇక్కడికొచ్చి సెటిల్ అవుదాం. యాహ్! అవునవునవును. బట్ ఇప్పుడు ఫైనల్‌గా మీరు అక్కడ కేస్ పెట్టడానికి కుదరదు. ఎందుకంటే మీరు బయ్యింగ్ వీసా కొనాలనుకున్నారు కాబట్టి మీరు క్రైమ్ చేసినట్టే. లేదండి. ఇక నేను క్రైమ్ చేసినట్టు అవ్వదండి. ఎందుకంటే ఆ! ఇక్కడ నేను కొన్ని అన్ని లీగల్‌గా అప్రోచ్ అయ్యా. ఎందుకంటే వాళ్ళు నాకు స్పాన్సర్డ్ వీసా ఇస్తామని చెప్పేసి ఇండీడ్‌లోనే నాకు అప్రోచ్ అయ్యారు వాళ్ళు కూడా. అంటే ఓకే. వాళ్ళు ఒక ప్రాసెస్ సెట్ చేశారు. ఆ ప్రాసెస్ ఇండీడ్‌లో అప్రోచ్ అయ్యారు. అండ్ వాళ్ళకి నాకు ట్రైల్ మెయిల్స్ నడిచాయి. ఇప్పుడు నాకు జాబ్ ఇస్తానని చెప్పి నాకు జాబ్ ఇవ్వలేదండి 1 ½ ఇయర్ నుంచి. సో దీని మీద నేను కేస్ వేయడానికి నాకుంది. ఐ హావ్ ఏసారండి? లీగల్ రైట్ ఉంది. కేసేసారా యూకేలో అక్కడ మీరు? యెస్ అండి. ఇప్పుడు నేను వేరే వీసా కోసం చూస్తున్నాను. అవ్వంగాల్నే ఇప్పుడు నాకు ఒక 5 డేస్‌లో నేను కేస్ వేస్తానండి ఆళ్ళ మీద ఓకే. మీరేం లీగల్‌గా. డిమాండ్ చేస్తున్నారు? మీ డబ్బులు వెనక్కొస్తే సరిపోతుందా? లేకపోతే వీసా అయితే రాదు ఇంక అయిపోయింది. వాళ్ళు చేతులెత్తేసారన్నారు. అద్ వాళ్ళది వీసా ఎలాగో రాదండి. ఒక 1 ½ ఇయర్ వాళ్ళు నాకు వాళ్ళు చేసిన ఏదైతే నాకు ఆఫర్ లెటర్‌లో నాకిచ్చిందుందో, అంత సాలరీ కాంపెన్సేషన్ అండి. ఒక 1 ½ ఇయర్ దానికి మెంటల్ ప్రెషర్, ఆ ఇబ్బందులు ఏవైతే పడ్డామో మేమిక్కడ, వాటన్నిటికి కాంపెన్సేషన్ కోసం అనేసి నేను ఫైట్ చేస్తానండి. కానీ తెలుగు వాళ్ళు మొత్తం వాళ్ళ రెస్టారెంట్ మీద దాడి చేశారు. కొంతమంది మా ఎంప్లాయీస్‌ని గూడా అది కొట్టారు అని నిజమా అది? ఆ వీడియో గూడా ఉంది అని చెప్పి ఆమన్నారు గాని ఎవ్ రిలీజ్ చేయలేదు. ఎవరు ఏ ఎంప్లాయీస్‌ని ఎవ్వరు కొట్టరండి. ఆవిడ ఒకటికి 100 చెప్తారు ఇలాగే. ఇదే ఇండియాలో అయితే మనం డైరెక్ట్‌గా ఎళ్లి ఒక వేరే వాళ్ళ ప్రిన్సెస్‌లోకెళ్ళి అడుగుపెట్టి మనం ఏమైనా మాట్లాడతాం. లేదంటే ఇంక చొక్కా పట్టుకొని అడుగుతాం. ఇక్కడ అలా చేయలేము కాబట్టి వాళ్ళు ఇలా చేస్తున్నారు. అది ప్రైవేట్ ప్రిన్సెస్ అండి. అండ్ రెస్టారెంట్ కూడా ఆవిడ పేరు మీద ఉంది. ఆ కంపెనీ ఆవిడే డైరెక్టర్ కాబట్టి ఎవరన్నా అక్కడికి ఏరియాలోకెళ్ళి చేస్తే అది ప్రైవేట్ ప్రిన్సెస్‌లోకి మనం ఎంటర్ అవ్వడానికి లేదండి. అది రెస్టారెంట్ అయినా ఏమైనా గాని అక్కడికొచ్చి గొడవ చేయడానికి లేదు. ఓకే. అవన్నీ క్లియర్‌గా తెలుసు. ఎవ్వరు ఎవరిని చేయరు. ఇక్కడ అసాల్ట్ అంటే చాలా పెద్ద క్రైమ్ అండి. ఎవరి మీదైనా జస్ట్ టచ్ చేసినా అది క్రైమ్ కింద లెక్క ఇక్కడ. ఓహ్! కొట్టడానికి అవసరం లేదండి. ఓన్లీ పక్కకు జరగండి అని ఇట్లా చేయితో అన్నా కూడా అది అసాల్ట్ కిందకొస్తది ఇక్కడ. ఇవన్నీ అర్థమైంది. వీళ్ళకి బాగా తెలుసండి. చాలా కాలం నుంచి ఉన్నారు. సో, ఓవరాల్‌గా ఇప్పుడు ఇప్పుడు నేను కొంతమంది లైవ్‌లో జాయిన్ అవ్వండి విక్టిమ్స్ అంటే ఒక లింక్ పంపితే 72, 73 మంది లింకులు ఓపెన్ చేసి మేము రెడీగా ఉన్నాం, మేము రెడీగా ఉన్నాం, మేము మేము నష్టపోయాం అని చెప్పేసి వచ్చేసారు. బట్ ఇక్కడ అంతమందిని లైవ్‌లో తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి వన్ బై వన్ తీసుకుందాం అనుకున్నాము. బట్ మీరొచ్చారు. బట్ నేను మిగతా మీ ఫ్రెండ్స్‌కి నేను కూడా నేను చెప్పండి. నేను మీకు యాహ్! నేను చెప్తానండి వాళ్ళకి. వీళ్ళందరూ ఎందుకు ఓన్లీ సుమన్ టీవీకి అప్రోచ్ అవుదామని ట్రై చేస్తున్నారు ఎందుకంటే అండి, సుమన్ టీవీ ఒకటి మాత్రమే మీరు బయాస్ ఏం లేకుండా ఇక్కడ ఎవరి వైపు కాకుండా న్యాయం ఎటువైపు ఉందో అటువైపు మాట్లాడారు. మీరు క్లియర్‌గా మాట్లాడారు. మిగతా వాళ్ళ క్వెషన్ మార్క్ వదిలిపెట్టలేదండి మీరు. హ్మ్. మీరు డైరెక్ట్‌గా ఆవిడని ఇది తప్పు జరిగిందని మీరు ప్రూఫ్స్ చూసారు కాబట్టి మీరు ధైర్యంగా క్వెషన్ చేయగలిగారు. అందుకే అందరూ అప్రోచ్ అవుతున్నారు. మిగతా ఎవరు ఏ ఛానెల్స్‌కి ఇలా డైరెక్ట్‌గా మేము మాట్లాడింది కూడా లేదు ఎక్కువగా. ఓకే. ఓకే. డెఫినిట్‌గా అండి. నేను మిగతా విక్టిమ్స్‌తో కూడా మాట్లాడతాను డెఫినిట్‌గా. మీ అందరికైతే న్యాయం చెయ్యండి అదైతే ఇంగ మేమైతే ఇక్కడ ఇండియాలో ఉన్నాం. మీరెక్కడ యూకేలో ఉన్నారు. మీ లాస్ వేరు, ఇక్కడ లాస్ వేరు. బట్ ఒక పాపం అడ్వకేట్ ఆయన కావేటి శ్రీనివాస్ గారు అనుకుంటా. శ్రీనివాస్ గారేనా? అవునండి. ఆయన అవును. ఆయన కాబట్టి శ్రీనివాస్ మాత్రం గారు. పాపం పెద్దాయన చాలా ఫైట్ చేస్తున్నాడండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. ఆయన అక్కడ లండన్‌లో ఆయన కూడా కేస్ ప్రాక్టీస్ డీటెయిల్స్ అన్ని చేశారంట. సబ్మిట్ చేసామండి. ఆ! అవునండి.
బట్ డెఫినెట్గా అందరికి న్యాయం అయితే చేపిస్తాను, ఆ నమ్మకం నాకు ఉంది అని చెప్తున్నారు. కాబట్టి అందరూ ఒక హోప్తో అయితే ఉండండి, చూద్దాం. విల్ వెయిట్ అండ్ సీ. డెఫినెట్గా వాళ్ళకైతే శిక్ష పడేది పడేది పక్కన పెడితే మీకు న్యాయం జరిగితే చాలనుకుంటున్నాం మేము అందరం కూడా ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి రోషన్ గారు. సో థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.